శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ 2024 సంవత్సరం జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుంచి రాశి చక్రంలోని ఈ 3 రాశుల జాతకులకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇది గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యాల యొక్క ఫలితమో లేదా ఈ జన్మలో చేసుకుంటున్నటువంటి దైవ కార్యాలు దాన ధర్మాల ఫలితమో తెలియదు కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం మాత్రం మీకు మెండుగా కలగబోతోంది. ఇక అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది. ఇక మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది. ఇప్పటి వరకు ఈ 3 రాశుల వారు పడిన కష్టాలన్నిటికీ పరిష్కార మార్గం దొరకబోతుంది. అయితే ఆ 3 రాశుల వారు ఎవరు, వారికి ఏ విధంగా ఈ తొలి ఏకాదశి నుంచి లక్ష్మీ కటాక్షం కలగబోతుంది, ఏ అంశాలలో ఈ 3 రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాదు ఈ 3 రాశుల వారు చేపట్టవలసినటువంటి ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలోని ఈ 3 రాశుల జాతకులు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను ఈ జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుండి పొందబోతూ ఉన్నారు. గ్రహస్థితుల యొక్క అనుకూలతే ఈ 3 రాశుల వారికి రాజయోగాన్ని అందించబోతున్నది. అనేక సమస్యల నుంచి వీరిని బయటపడేయబోతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, మానసికమైన ప్రశాంతత అనేది లేకపోవడం కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఉన్నారో వారికి ఈ జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుండి మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఈ 3 రాశుల వారికి ఉండడం కారణంగా సంతోషం, సంపద మీ సొంతం కాబోతూ ఉంది. ముఖ్యంగా సూర్య భగవానుని సంచారం మరియు బుధుని యొక్క సంచారం, అలాగే గురువు రాహుల యొక్క సంచారం, శుక్రుని యొక్క సంచారం ఈ 3 రాశుల వారికి ఎక్కువ మేలును కలగజేస్తూ ఉంది. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మేలేటటువంటి కాలాన్ని మీకు అందించబోనున్నది. అయితే ఈ తొలి ఏకాదశి నుండి అదృష్టాన్ని అందుకోబోతున్న 3 రాశుల వారు లక్ష్మీ కటాక్షాన్ని పట్టిందల్లా బంగారమే అయ్యేటటువంటి అవకాశాన్ని పొందుకోబోతున్న 3 రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 3 రాశుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఇది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ శుక్రగ్రహం సంపదను అందించే గ్రహం. ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం మెండుగా ఉండడం కారణంగా శుక్రుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి బాగా కలిసి రావడం కారణంగా ఈ తొలి ఏకాదశి నుంచి మీ యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం ఈ సమయంలో కలగబోతుంది. అలాగే సంపదలను కూడా పొందుకోబోతున్నారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా మీరు అనుకున్నటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. అలాగే తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక మీరు ఏదైతే ఆశించి ప్రస్తుతం పనులు చేస్తున్నారో ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి, గౌరవ మర్యాదలు కానివ్వండి, లేదా పదోన్నతులు కానివ్వండి, అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఈ తొలి ఏకాదశి తర్వాత వృషభ రాశి వారికి మెండుగా ఉన్నాయి. ప్రతి పని కూడా చాలా సులభంగా పూర్తవుతుంది. ఇక విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్నారో వారు అనుకున్న విజయాలు కూడా తొందరగా సాధించబోతున్నారు. కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శింపగలుగుతారు. అద్భుతమైన విజయాలను పొందుకుంటారు. ఆస్తికి సంబంధించిన పత్రాలకు సంబంధించి జాగ్రత్తలు ఉండడం, ఆర్థిక పరంగా మంచి ప్రయోజనం అనేది కలగబోతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఎంతో పొదుపుగా ఉంటే అంతా మంచి జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోబోతున్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు మిథున రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక బుధుని యొక్క సంచారం
4వ ఇంట్లో కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. మీరు భవిష్యత్తు పరంగా చేస్తున్నటువంటి మార్పులు అనేవి వీరికి మంచి ఫలితాలు అందించబోతున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అతి తక్కువ సమయంలోనే అతి కొద్ది ప్రయత్నంలోనే విజయం వరించబోతుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది. మీ మాటలే మీకు పెట్టుబడి అని గుర్తుంచుకోండి. అలాగే కొన్ని ఊహించని మార్పులు, ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే మాత్రం చక్కటి ఆర్థిక ప్రణాళికను రచించుకోండి. దాని ప్రకారమే దాన్ని ఆచరణలో పెట్టండి. అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేసే ప్రయాణాలు, అది వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, లేదా ఆర్థిక పరమైన ప్రయోజనాల నిమిత్తం కానీ చేసేటటువంటి ప్రతి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న ప్రతి పని కూడా సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ తొలి ఏకాదశి నుండి అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి నుండి కూడా లక్ష్మీ కటాక్షాన్ని, అదృష్టాన్ని పొందుకోబోతున్న 3వ రాశి మీనరాశి. మీనరాశి వారు కూడా ఈ తొలి ఏకాదశి నుండి ఆర్థిక పరమైన ప్రయోజనాలను ఎక్కువగా పొందుకోబోతున్నారు. ఆర్థిక పరిస్థితి మీనరాశి వారికి మెరుగుపడుతుంది. మీనరాశి వారి యొక్క అధిపతి బృహస్పతి. ఈ రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇక మీనరాశి వారికి బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక పరంగా స్థిరత్వం కాబోతుంది. మీ యొక్క జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, అనేక ప్రయోజనాలను అందించబోతున్నాయి. దీని కారణంగా మీకు కెరీర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవడమే కాకుండా మీ పై స్థాయి అధికారులు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనుల్లో అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతుంది. దీని కారణంగా బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతూ ఉంది. అలాగే మీ జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మంచి ప్రయోజనాలు అందివ్వబోతూ ఉంది. దీని కారణంగా మీ యొక్క కెరీర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీ పై అధికారుల మన్ననలను మరియు మీ కింది స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు ప్రతి పనిలో విజయవంతంగా ఉండబోతుంది. దీని కారణంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీకు మంచి సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం, పిల్లల కోసం గత కొంతకాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు చేయలేకపోయారో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీ ప్రతి ఒక్క బాధ్యతను మీరు గర్వంగా పూర్తి చేయగలుగుతారు. మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాలను, దైవ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మీ యొక్క సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాల్లో పంచుకుంటారో అంత ఎక్కువగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే మీనరాశి విద్యార్థులకు కూడా మంచి సమయమని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టండి. ఇక వ్యాపారస్తులకు కొత్త ప్రయోజనాలు లేదా కొత్తగా వ్యాపారం ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ఈ 2024వ సంవత్సరం జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుండి కూడా వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, అలాగే మీన రాశి వారికి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా దక్కబోతుంది. ఇక పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇక ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా దైవారాధనతో నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా మీ యొక్క ప్రతి పనిని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీటిలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.